విద్యార్థులను మత్తుకు బానిసలుగా చేయడం అంటే భవిష్యత్తును నిర్వీర్యం చేయడమే. అలాంటి వాడిని ఏమనాలి? స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, వాటర్ బాటిళ్లను కూడా డ్రగ్స్తో నింపేశాడంటే ఆ ఉన్మాదిని ఏ పేరుతో పిలవాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కెల్విన్. కెల్విన్ ఈ ఒక్కడు పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఈ ఒక్కడు జంట నగరాల్లో తల్లిదండ్రులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. బలవంతంగా టెస్టులు చేస్తేనే పాజిటివ్ వచ్చింది. అలా అని చెప్పేసి మేము తీసుకున్నావు, ఇదిగో ఖచ్చితంగా మాకు పాజిటివ్ వచ్చిందని మేము గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటామని. 3 పదుల వయసు కూడా లేని కెల్విన్ హైదరాబాద్లో అతి పెద్ద డ్రగ్స్ దందా నడిపాడు. గోవా రేవ్ పార్టీలో దమ్మారో దమ్. క్రమక్రమంగా హైదరాబాద్ యూత్ ను మత్తులో చిత్తు చేసే ప్లాన్. గోవా నుంచి హైదరాబాద్ కి మూడ్ చేంజింగ్ డ్రగ్స్. 7 పెడలర్లు, 1000 మందికి పైగా డ్రగ్స్ కు బానిసలు. ఈ హైఫై డ్రగ్స్ దందాను కెల్విన్ ఒక్కడే ఎలా నడిపించాడు? గోవా డ్రగ్స్ మాఫియాతో కెల్విన్ కు సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? అసలు కెల్విన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? కెల్విన్ వెనుకున్న పెద్దలెవరు? అతడే ఓ మాదక ద్రవ్యం. హైదరాబాద్ డ్రగ్స్ దందాలో ప్రధాన నిందితుడు కెల్విన్. 1000 మందిని డ్రగ్స్ ఎడిక్ట్స్ గా మార్చిన ఒక్కడే కెల్విన్. ఓవైపు టెక్నాలజీ, మరోవైపు తన గ్యాంగ్ ను వాడుకుని జంట నగరాల్లోని ఎంఎన్సీలు, 100 విద్యా సంస్థలను గంజాయి వనాలుగా మార్చడానికి కుట్ర పన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతడే ఓ మాదక ద్రవ్యం. కెల్విన్ ఒక్కడే, కానీ టెక్నాలజీ అతని బలం. డ్రగ్స్ పెడలర్లు అతని బలగం. అందుకే హైదరాబాద్ లో కనీ విని ఎరుగని రీతిలో అతిపెద్ద డ్రగ్ దందాకు సూత్రధారి అయ్యాడు కెల్విన్. కార్పొరేట్ స్కూళ్ల దగ్గర టీనేజ్ పిల్లలను టెంప్ట్ చేయడానికి అబ్దుల్ వహీద్, కుద్దూస్లను, అమన్ నాయుడులను మోహరించేవాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సాఫ్ట్ గా బలవేసే బాధ్యతను నిఖిల్ శెట్టికి అప్పగించాడు. స్టార్ హోటళ్లలో డ్రగ్స్ దందాను నడపడానికి ఈవెంట్ మేనేజర్ బ్రెండెన్ బెన్ వాడుకున్నాడు కెల్విన్. మీ మూలాల గురించి చాలా మంది వేరే వేరే పేరు చెప్పారు. ఫైనలీ బ్రెండన్ దొరికారు, బ్రెండన్ బెన్. ఇక ఆన్లైన్ లో ఎల్ఎస్డి, ఎండిఎంఏ వంటి డ్రగ్స్ ఆర్డర్ చేయటం గుట్టు తప్పుడు కాకుండా కొరియర్ ద్వారా హైదరాబాద్ కి రప్పించడం కెల్విన్ కి గంజాయితో పెట్టిన విద్య. కెల్విన్ డ్రగ్ దందాలో గోవా నుంచి హైదరాబాద్ కి ఎక్కువగా డ్రగ్స్ సరఫరా అయిన విషయం తేలింది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నిఖిల్ శెట్టి, ఖుద్దూస్, వహీద్, అమన్ నాయుడు, బ్రెండెన్ బిన్ తదితర పెడరళ్లకు అందజేసేవాడు. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులను డ్రగ్స్ కు బానిసలుగా మార్చాడు కెల్విన్. ఈ మొత్తం దందాలో తాజాగా బ్రెండెన్ బిన్ సహా 8 మందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. యూజర్స్ లిస్ట్ దాంట్లో స్కూల్, కాలేజ్, ఎంఎన్సీస్ ఉండవచ్చు. అండ్ నిజంగా చెప్పాలి అంటే సెల్ ఫోన్ అనాలిసిస్ ఇంకా టైం ఉంది. ఇప్పటి వరకు 7 persons, 8 persons అరెస్ట్ అయ్యారు. ఈ ఒరిజినల్ లిస్ట్ ఓన్లీ మెయిన్లీ కెల్విన్ ఫోన్ అండ్ నిఖిల్ శెట్టి ఫోన్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రిమైనింగ్ ఫోన్స్ డెప్త్లో అనలైజ్ చేయడం అవసరం. కెల్విన్ ఫోన్ కాల్ డేటాలో 19 ఎంఎన్సీలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు 100 మంది టీనేజ్ విద్యార్థుల జాబితా బయటకొచ్చింది. 9 వాట్సాప్ గ్రూపులతో జంట నగరాల్లో డ్రగ్స్ దందా నడిపించాడు కెల్విన్.
అతని ఫేస్బుక్ అకౌంట్ లోని ఫ్రెండ్స్ లిస్ట్ లో దాదాపు అందరూ స్కూల్ విద్యార్థులే కనిపించడం ఎన్ఫోర్స్మెంట్ అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలోనే కెల్విన్ ను కస్టడీలోకి తీసుకుని మొత్తం మండారాన్ని బయట పెట్టాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియా అడ్డాగా కెల్విన్ అండ్ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఫేస్బుక్లో పరిచయాలను వాట్సాప్లో గ్రూపులుగా మార్చి వందల మంది విద్యార్థులను LSD వంటి మూడ్ చేంజింగ్ డ్రగ్స్కు బానిసలు చేసింది. MDMA వంటి ప్రమాదకర మాదక ద్రవ్యాలు అలవాటు చేసింది. డ్రగ్ కో గ్రూప్ తయారు చేసి సైలెంట్గా వాయిలెంట్ డ్రగ్స్ సరఫరా చేసిందంటున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. అసలు సోషల్ మీడియా అడ్డాగా ఈ దందా ఎలా జరిగింది? హైదరాబాద్లో వందల కార్పొరేట్ స్కూళ్లు, ఒక్కో స్కూల్లో వేల మంది విద్యార్థులు. ఒక్కడికి డ్రగ్స్ అలవాటు చేస్తే చాలు, కనీసం మరో నలుగురు ఆ మత్తులో మునుగుతారు. ఇదే కెల్విన్, ఖుద్దూస్, వాహిద్ల ప్లాన్. కానీ పిల్లలకు డ్రగ్స్ ఎలా అలవాటు చేయాలి? టీనేజ్ పిల్లల్ని టెంప్ట్ చేయడం ఈజీ. అందుకే ఏ స్ట్రీట్ ఫుడ్ సెంటర్లోనో లేక ఏ పార్కింగ్ ప్లేస్లోనో మాటలు కలిపేవారు కెల్విన్ అండ్ గ్యాంగ్. హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల మాట ప్రకారం కొంచెం అల్లరి చిల్లరగా ఉండే డబ్బున్న పిల్లల్ని ఎంచుకునేవారు కెల్విన్ అండ్ గ్యాంగ్. తమ దగ్గర ఓ వింత డ్రగ్ ఉందని అది ఒక్కసారి నోట్లో వేసుకుంటే ఫిట్ గా కూల్ గా ఉంటారని మాయమాటలు చెప్తారు. ఇలాంటి మాటలకు పడిపోయిన టీనేజ్ కుర్రాళ్లకు మొదట్లో వారం 10 రోజులు ఉచితంగా డ్రగ్స్ ఇస్తారు. తర్వాత అవి లేకుండా ఉండలేని పరిస్థితి తెస్తారు. మెల్లగా ఫేస్బుక్, వాట్సాప్లో చాటింగ్ చేస్తారు. ఫేస్బుక్లోకి ఎంటర్ అయి విద్యార్థుల మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా టెంప్ట్ చేస్తారు. వారితో చాట్ చేసి డ్రగ్స్ వలవేస్తారు. తర్వాత టాటూ, బ్లసమ్, సూపర్ మ్యాన్ ఇలా సిల్లీ నేమ్స్ తో డ్రగ్స్ కో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్ చేరవేస్తూ వచ్చారు కెల్విన్ అండ్ గ్యాంగ్. హైదరాబాద్ డ్రగ్ దందా కేసులో కెల్విన్, ఖుద్దూస్, వాహిద్ సహా ఇంతవరకు 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. వీళ్ళలో అందరి ఫేస్బుక్ అకౌంట్స్ లోనూ పిల్లలే ఉండడం పోలీసుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా ఒక మనిషి బ్రెండన్ బెన్, ఆయన ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ రన్ చేస్తున్నారు. ఆయనకి ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఒక హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ మరియు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ రన్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఈరోజు వరకు టోటల్ 8 పర్సన్స్ ఈ కేసెస్లో, డ్రగ్ రిలేటెడ్ కేసెస్లో అరెస్ట్ అయ్యారు. 8 నంబర్ డీటెయిల్స్ ఆల్రెడీ మీ అందరి దగ్గర ఉంది, కానీ స్టిల్ చెప్తాను. కెల్విన్ మాసరనాస్, మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్, అబ్దుల్ వాహిద్, కుందన్ సింగ్, అమన్ నాయుడు, నిఖిల్ శెట్టి, వి రవికిరణ్ అండ్ బ్రెండన్ బెన్. సో ఈరోజు వరకు టోటల్ 8 పర్సన్స్కి ఈ కేసెస్లో అరెస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియా అడ్డాగా వందల మంది పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసింది ఈ మాఫియా. మరి పిల్లలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కొంతమంది పేరెంట్స్ ఇస్తున్నారు, అంటే పాకెట్ మనీ. కొన్ని చోట్ల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, పేరెంట్స్ క్రెడిట్ కార్డ్స్ యాక్సెస్ ఉంది. ఇంకా కొన్ని కేసెస్లో వేరే రకాలుగా కూడా తీసుకున్నారు. సో దాంట్లో ప్రతి ఒక్కొక్క కేసుకి సోర్స్ ఆఫ్ మనీ డిఫరెంట్గా ఉంటుంది. ఫేస్బుక్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ను కూడా పరిచయం చేసుకొని వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి డ్రగ్ అడిక్ట్స్ గా మార్చేసింది కెల్విన్ అండ్ గ్యాంగ్. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియా కేసులో గంటకో వాస్తవం వెలుగులోకి వస్తోంది. ఇటు టెక్నాలజీని, అటు విద్యార్థుల బలహీనతలను వాడుకొని కెల్విన్ అండ్ గ్యాంగ్ రెచ్చిపోయింది. అసలు ఎవరి కెల్విన్? అతని వలలో ఎంతమంది చిక్కుకున్నారు? 1000 మందికి పైగా విద్యార్థులను, IT ఉద్యోగులను డ్రగ్స్ బానిసలుగా ఎలా మార్చాడు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? కెల్విన్ డ్రగ్స్ దందాకు పరోక్షంగా పోలీసులు కూడా కారణమా? హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు కావడం కొత్తేమీ కాదు.
కానీ ఈసారి బయటపడింది మాత్రం చిన్నా చితక వ్యవహారం కాదు. జంట నగరాల్లోని తల్లిదండ్రులను ఉలిక్కి పడే స్థాయిలో డ్రగ్ రాకెట్ బండారం బయటపడింది. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల మాటల ప్రకారం సిటీలో 26 స్కూళ్లు, 27 కాలేజీల విద్యార్థులకు ఎల్ఎస్డి, ఎండిఎంఏ వంటి ప్రమాదకర డ్రగ్స్ సరఫరా చేశాడు కెల్విన్. ఇప్పటి వరకు 26 స్కూల్స్ మరియు 27 కాలేజెస్కి వాళ్ళ స్కూల్లో లేకపోతే వాళ్ళ కాలేజ్లో చదివేవాడు ఎవరు పిల్లలు వాడుతున్నారు అలాంటి స్కూల్స్ అండ్ కాలేజెస్కి అడ్వైజరీస్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. నగరంలోని విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కెల్విన్ గత చరిత్రపై దృష్టి పెట్టారు. అసలు ఎవరి కెల్విన్? డ్రగ్స్ సరఫరాలో కీలక నిందితుడైన కెల్విన్ బీటెక్ చదివాడు, బ్యాంకులో ఉద్యోగం చేశాడు. 2014లో మంచి హైఫై జీవితాన్ని అనుభవించాడు. పెళ్లి సంబంధం కూడా కుదిరింది. అయితే అంతలో ఊహించని ట్విస్ట్. గంజాయి అక్రమ రవాణా కేసులో కెల్విన్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక్కడే కెల్విన్ కథ అడ్డం తిరిగింది. డ్రగ్స్ దందాలో అరెస్టు కావడంతో కెల్విన్ జాబ్ పోయింది, పెళ్లి చెడింది. అదే సమయంలో కెల్విన్ తండ్రి ఆస్పత్రి పాలయ్యాడు. బెయిల్ కోసం లాయర్లకు లక్షల రూపాయలు ఫీజు ఇచ్చుకున్నాడు. దీంతో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు కెల్విన్. పర్సనల్ లైఫ్ దెబ్బతింది. లాయర్ల ఫీజులతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు కెల్విన్. మత్తు మందుల అక్రమ రవాణా కేసు ఎలాగూ ఉంది. ఇక అప్పుల నుంచి బయటికి రావడానికి ఆన్లైన్లో డ్రగ్స్ తెప్పించడం మొదలుపెట్టాడు. షికాగో, సింగపూర్, గోవాల నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రప్పించాడు కెల్విన్. ఎల్ఎస్డి, ఎండిఎంఏ వంటి ప్రమాదకర డ్రగ్స్ ను సరఫరా చేయడానికి ఓ గ్యాంగును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. పాత కస్టమర్లకు తోడు సోషల్ మీడియా సాయంతో కొత్త కస్టమర్లను తయారు చేసుకుంటూ హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాను విస్తరించాడు కెల్విన్. ఏడాదిలో 1000 మందికి పైగా డ్రగ్స్ అలవాటు చేశాడు. అయితే అనూహ్యంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చిక్కడంతో కెల్విన్ కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే తన కొడుకును మాదక ద్రవ్యాలకు బాధితుడిగా మాత్రమే చూడాలంటున్నారు కెల్విన్ తండ్రి. No, not addicted actually, not fully addicted. The only thing is we want him to take up a good vocation in life, a good profession. He's still completing his course. తన కొడుకు డ్రగ్స్ దందా నాయకుడు కాదని, డ్రగ్స్ కు బానిసాని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అతడే ఓ మాదక ద్రవ్యం అంటున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే గోవా డ్రగ్స్ మాఫియా లింకులతో పాటు కెల్విన్ వెనుకున్న పెద్దల బండారం కూడా బద్దలవుతుందని భావిస్తున్నారు.